కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో ఈ నెల 5వ తేదీ జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్యాకాండకు సంబంధించి 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో సీఐ చిరంజీవి, ఎస్ఐ శ్రీనివాసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 20 మంది వరకు పాల్గొన్నట్టు విచారణలో తేలినట్లు డీఎస్పీ వెల్లడించారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకటగిరి గ్రామ సమీపంలో ఉన్న ఇటుకల బట్టీల వద్ద 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పటేల్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో ముద్దాయిల మీద నిఘా పెట్టినప్పుడు ఈరోజు అంటే జనవరి 8వ తారీఖు 2026 సంవత్సరంలో ఈ కేసులో ఉన్న 20 మంది ముద్దాయిల్లో 12 మంది ముద్దాయిల యొక్క ఆచూకీ మాకు గురించి సమాచారం రావడంతో ఎమ్మిగనూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ గారైన కె శ్రీనివాసులు గారు మరియు మా కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వచ్చేసి విక్టర్ బాబు, బీరప్ప, కృష్ణ, చంద్ర మరియు కానిస్టేబుల్స్ తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వర్ రెడ్డి, అశోక్ కుమార్, మల్లయ్య, జి తిప్పన్న వీళ్ళందరూ కలిసి పంచాయతీదారుల సమక్షంలో వెంకటగిరి గ్రామ శివారులో ఉండే శ్రీనివాసులు మరియు కిషోర్ ఇటుక బట్టీల వద్ద సాయంత్రం 6:20 సమయంలో ఈ కేసులో ఉన్న 20 మంది ముద్దాయిల్లోనూ 12 మంది ముద్దాయిల్ని ఆచూకీ కనుక్కుని అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క స్వాధీనంలో నుండి ఆ హత్యకు వాడిన మారణాయుధాలు మరియు వెహికల్స్ దాంట్లో వచ్చి ఒక ట్రాక్టరు, 2 2 వీలర్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ హత్య పూర్వాపరాలు మనం గమనించినట్లయితే ఇదే గ్రామంలో 2024వ సంవత్సరంలో ఈ ముద్దాయిలు మరియు దీంట్లో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇల్లు అన్నీ దగ్గరలో ఉన్నాయి. దీనిలో బోయ బిక్కి తునకల రవి ఇంటి ముందు ఒక పంచాయతీ ట్యాప్ ఉంది. ఆ ట్యాప్లో వచ్చే వాటర్ ఆ వీధిలో వాళ్ళంతా పట్టుకునేవారు. అదే వీధిలో ఉండే బోయ గోవిందు అనే అతను కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఈ ట్యాప్లో వచ్చే ఎక్కువ వాటర్ని ట్యూబ్ పెట్టుకుని అతని యొక్క ఇంటి క్యూరింగ్ పర్పస్ వాడుకునేవారు. దానివల్ల ఆ వీధిలో ఉండే వాళ్ళకి వాటర్ తక్కువైపోయినాయి. మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడు బోయ నర్సయ్య వీళ్ళిద్దరూ కలిసి ఆ వీధిలో కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది వీధిలోకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం వల్ల ఆ వీధిలో వెహికల్ మూమెంట్కి కానీ పీపుల్ మూమెంట్కి కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో ఈ రెండు